నమస్తే. భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన ఇప్పటిదాకా కొన్ని గ్రామాలకు రోడ్లు లేవు. సరైన రోడ్లు కాదు కదా! కనీసం మట్టి రోడ్లు కూడా లేవంటే ఎవరైనా నమ్ముతారా? అలాంటి చోట్లు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో ఉన్నాయి. వాటిని పవన్ కళ్యాణ్ గారు నేరుగా అక్కడికి వెళ్లి ఆ రోడ్లు వేయడానికి ఆయన నిధులు కేటాయించారు. 75 సంవత్సరాలుగా ఏ నాయకుడు లేడా? ఎన్నో ప్రభుత్వాలను మారాయి. ఎంతోమంది నాయకులు మారారు. కానీ ఆ ప్రాంతం మాత్రం కనీసం రోడ్డు కూడా ఏవైనా కారణాలు ఉండొచ్చు. అడవి కావచ్చు, లేదా అక్కడ తక్కువ జనాభా ఉండడం కావచ్చు. తక్కువ జనాభా అయితే 100 మంది జనాభా ఉంటే రోడ్డు ఉండకూడదా? 200 మంది జనాభా ఉంటే రోడ్డు ఉండకూడదా? 500 మంది జనాభా ఉంటే రోడ్డు ఉండకూడదా? అలాంటి 4000 మంది గిరిజనులు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి రోడ్డు లేకపోవడం అనేది బాధాకరమైనది. అది కూడా స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా. అలాంటి చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి వాటిని రోడ్లు వేయాలని నిర్ణయించడం సంతోషకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని శాఖలు ఇచ్చారు కదా! ఇన్ని శాఖలకి న్యాయం చేయగలుగుతారా? చేయలేరా? అని అనుకున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి అసలు కనీసం డిప్యూటీ సీఎం ఇచ్చారు. అది దీనికైనా న్యాయం చేయగలుగుతారా? ఇన్ని శాఖలు ఎందుకు అని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం కాదు కదా! ఇంకా సీఎం ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు సమర్థంగా పరిపాలించగలరు అనే ఒక నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దానికి ఉదాహరణే మన గుడివాడలో నీటి సమస్య కావచ్చు, తర్వాత ఇప్పుడు రోడ్ల సమస్య కావచ్చు. ఏదైనా ఆయన నోటీస్‌కొచ్చింది ఏదైనా సరే. అలాగే కేంద్రం నుంచి ఒకే రోజు 6 సెంట్రల్ మినిస్టర్స్ కలిసి, అదే రోజు ప్రధానమంత్రి గారిని కూడా కలిసి, అక్కడి నుంచి ఆయన నిధులు తీసుకొచ్చిన విధానం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆశ్చర్యపరిచింది. నేను గమనించిన విషయం ఏంటంటే, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళక ముందు క్యాబినెట్ మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తర్వాత చీఫ్ సెక్రటరీ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారే కూర్చున్నారు. ఇది మార్పు అనుకోవచ్చు, లేదా సహజంగా జరిగిండొచ్చు. నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఒకవేళ సహజంగా జరగకపోతే మటుకు దానికి ప్రధాన కారణం ఢిల్లీలో ఉన్న పరాపతి, మహారాష్ట్రలో ఉన్న ఎన్నికల ప్రభావము చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. కాబట్టి ఈ ప్రాధాన్యం ఇచ్చారని నేను బలంగా నమ్ముతున్నాను. దీన్ని ఖచ్చితంగా నేను చెప్పలేను. బట్ కొంత మ్యాచ్ కావచ్చని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.